వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఫ్రీలాన్సింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. అలాగే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏమేమి ఉన్నాయి 5 అంటే నార్మల్గా చాలా జాబ్స్ ఉంటాయి. నేను ఇక్కడ 5 ఫ్రీలాన్సింగ్ జాబ్స్ స్టూడెంట్స్ కోసం, మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ కాలేజ్లో ఉంటారు చాలామంది, ఈవెన్ పాస్ అవుట్ స్టూడెంట్స్ కూడా. సో కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంకా మనకి ఏదైనా ఖర్చులు ఉంటే ప్రతిదీ అమ్మనని అడగలేం కదా ఒక ఏజ్ వచ్చేసరికి. అలాగే కొందరికి ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగుండదు. అలాంటప్పుడు ఇంకా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రీలాన్సింగ్ అంటే ఒక జాబ్ కాదండి. జాబ్ అంటే ఏంటి? డే మొత్తం ఉండాలి, అక్కడ వర్క్ చేయాలి, ఒక అతను మీ పైన ఉంటారు, అతను చెప్పింది తినాలి, ఇవన్నీ ఉంటాయి. జాబ్ అనేది వేరు. ఇది ఫ్రీలాన్సింగ్ అంటే మీరు ఇష్టం ఉన్నప్పుడు వర్క్ చేసుకోవడం, మీ ఫ్రీ టైంలో మీరు వెతుక్కొని వర్క్ చేసుకోవడం, వాళ్ళకి వర్క్ చేసి ఇవ్వడం, దానికి తగ్గట్టు వాళ్ళు మీకు పే చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఆల్రెడీ నేను చాలాసార్లు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి కూడా మన దగ్గర చాలా ఉంటాయి సోర్సెస్, ఎక్కడెక్కడ వెతుక్కోవాలనేది కూడా. అలాగే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ మనకు ఫ్రీ టైంలో మనం వర్క్ చేసుకొని దానికి తగ్గట్టు పే తీసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం. అది మన ఖర్చులకు యూజ్ అవుతుంది, ఈవేళ మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ మనకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనకు ఒక మార్కెటింగ్ పెరుగుతుంది, అందరు పరిచయాలు పెరుగుతాయి. సో ఇలాంటి జాబ్స్ చేయడం చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ మీకు ఎప్పుడైనా రెజ్యూమేలు కూడా పెట్టుకోవడానికి మంచి ఫ్రీలాన్సింగ్ జాబ్ చేసి ఉంటే మీకు యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ 5 ఫ్రీలాన్సింగ్ జాబ్ ఫర్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ జాబ్ కంటెంట్ రైటింగ్. ప్రజెంట్ ఇండియాలో చాలా డిమాండ్ ఉన్నది. ప్రజెంట్ కంటెంట్ రైటింగ్కి చాలా డిమాండ్ ఉంది. కానీ మీ దగ్గర రాసే స్కిల్స్ ఉంటే మీకు చాలా మంచి పే ఉంటుంది. దీంట్లో మంచి జాబ్స్ ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఏం లేదు, వాళ్ళకి కంటెంట్ పంపిస్తారు, అంటే ఈ కంటెంట్ గురించి రాయండి అని. ఆ కంటెంట్కి మీరు రాసియాలి, మంచిగా రాసిస్తే వాళ్ళు మీకు మంచిగా పే చేస్తారు. సో అది మన స్కిల్. ఇదేదో మీరు డే మొత్తం రాసే అవసరం లేదు కదా, జాబ్ కాదు కదా ఇది. సో మీరు కంటెంట్ రైటింగ్ మీ ఫ్రీ టైంలో, మీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో, లేకపోతే మీరు ఏదో కోచింగ్ తీసుకున్న ఫ్రీ టైంలో కూడా కంటెంట్ రైటింగ్ డబ్బులు సంపాదించుకోవడానికండి. మీ ఫ్యామిలీని ఎన్ని రోజులు అని అడుగుతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో దానికి తగ్గట్టు మీరు కంటెంట్ రైటింగ్ నేర్చుకోండి. లైక్ కంటెంట్ రైటింగ్ ఎలా రాయాలి, దాని స్కిల్స్ మీ దగ్గర ఉంటే, మీ దగ్గర ఆ స్కిల్స్ ఉంటే కంటెంట్ రైటింగ్ చేయొచ్చు, మంచిగా కంటెంట్ రైటింగ్ రాస్తూ. సో ఇండియాలో ప్రజెంట్ దీనికి చాలా డిమాండ్ ఉంది. సో ఈ కంటెంట్ ఎవరికైనా అవసరం ఉంటే దాన్ని రాసి మనం ఫ్రీలాన్సింగ్గా జాబ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీలాన్సింగ్ జాబ్, డే మొత్తం రాసే అవసరం లేదు. సో ఒక ప్రోడక్ట్ గురించి కంటెంట్ రాయమన్నారు అనుకోండి, దాని గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు మంచి కంటెంట్ రాయండి. ఓకే, నెక్స్ట్ వెబ్ రీసెర్చ్. ఇది చాలా ఈజీ. ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇస్తారు మీకు, ఏ కంపెనీ వాళ్ళైనా లేకపోతే సంథింగ్ వాళ్ళకి ఏదో అవసరం ఉంటుంది. ఒక టాపిక్ ఇచ్చినప్పుడు దాని గురించి మీరు రీసెర్చ్ చేయాలి. సో ఈ రీసెర్చ్ చాలా ఈజీ. మీరు మీ ఫ్రీ టైంలో మీరు చేయలేరా? ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇస్తారు, దానికి తగ్గట్టు మీరు ఒక వెబ్ రీసెర్చ్ చేయాలి. దాన్ని వెబ్ రీసెర్చ్ లైక్ మీరు వెతికి దాని గురించి టాపిక్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళకు ఒక డాక్యుమెంటేషన్ రూపంలో అందించాలి. ఇది రీసెర్చ్. నేను చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ గురించి అడిగాడు అనుకోండి, మనకు రీసెర్చ్ చేయమని చేయాలి. అసలు ఇక్కడ మనం దాని ప్రోడక్ట్కి ఎంత కన్జ్యూమర్స్ ఉన్నారు, లైక్ ఏంది మార్కెట్లో దాని డిమాండ్ ఏముంది, దానికి అందించాలి. కంపెనీస్కి వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా మీకు ఇస్తారు. సో అది మీకు రీసెర్చ్ చేయొచ్చు, మంచిగా మీకు ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, అలాగే పే కూడా వస్తుంది. సో ఇది ఒక జాబ్, ఫ్రీలాన్సింగ్ జాబ్. తర్వాత వర్చువల్ అసిస్టెంట్ అంటే ఏం లేదండి, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం. ఇది కూడా పార్ట్ టైం జాగా చేయొచ్చు, లైక్ ఎప్పుడో ఒకసారి చేయొచ్చు. అంటే లైక్ మీ ఫ్రీ టైంలో మీరు చేసుకోవచ్చు. కొన్ని కంపెనీ మనకు ఉంటాయి అలా 3-4 అవర్స్ కూడా, 2-3 అవర్స్ అలా. సో ఈమెయిల్కి రిప్లై ఇవ్వడం కానీ, తర్వాత కాల్స్ రిసీవ్ చేసుకోవడం, కాల్స్కి రిప్లై ఇవ్వడం, ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్స్ ఇవ్వడం, లైక్ ఎవరికో అపాయింట్మెంట్స్ వాళ్ళ మెయింటైన్ చేయడం, మీరు ఇవ్వడం చేయడం, అలాంటివి. సో వర్చువల్ అసిస్టెంట్ ఇది కూడా మనం ఫ్రీ టైంలో ఫ్రీలాన్సింగ్ జాబ్ లాగా చేయొచ్చు. 3 అయినా. 4th వన్ డాటా ఎంట్రీ. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళు పాకెట్ మనీ కోసం ఫ్రీలాన్సింగ్గా డాటా ఎంట్రీని ఎంచుకున్నారు. నేను నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చెప్తున్నాను, మీ సర్కిల్లో కూడా తెలిసే ఉంటారు. ఈవెన్ ఫారెన్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు డాటా ఎంట్రీ జాబ్స్పై మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాళ్ళు కాలేజీలో చదువుకునే టైంలో ఫ్రీ టైంలో డాటా ఎంట్రీ జాబ్ చేస్తారు. డాటా ఎంట్రీ అంటే ఏం లేదండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డాటాని ఎంట్రీ చేయడం అంతే. చూడండి ఆల్రెడీ పిక్చర్లో కూడా ఏర్పడుతుంది. సో డాటా ఎంట్రీ చేయడం, అవి మనకు ఒక డాటా ఉంటుంది, దాన్ని మనం ఎంట్రీ చేస్తూ టైప్ చేస్తూ దాన్ని ఇంకో దాంట్లో ఒక డాటా ఉంటుంది, దాన్ని ఇంకో దాంట్లోకి షిఫ్ట్ చేసి మనం రాస్తూ లేకపోతే టైప్ చేస్తూ అందించాలి వాళ్ళకి డాటాని, అంతే. సో ఇది మోస్ట్ ఆఫ్ ది ఫారెన్ స్టూడెంట్స్ కూడా చేస్తారు. ఇప్పుడు ఇండియన్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ ప్యాకెట్ మనీ కోసం ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్ని చూజ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ 5th వన్ సోషల్ మీడియా మేనేజర్. ఇది కూడా చాలామంది
మనం సోషల్ మీడియా మేనేజర్, సోషల్ మీడియా అందరూ వాడతాం. అసలు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న సోషల్ మీడియా యాప్స్ ఏంటి మరి? అలా చూస్తే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్. ఎలాన్ మాస్క్ లాంటి ఆయన కూడా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ని ఎందుకు తీసుకున్నారంటే అందుకే ప్రజెంట్ ఒక సోషల్ మీడియా యుగం నడుస్తుంది కాబట్టి ఒక ప్రపంచాన్ని వెళ్తున్నారు ఎలాన్ మాస్క్ అండ్ మార్క్ జుకెన్బర్గ్. అలాంటి వాళ్ళని ఇప్పుడు అలాంటి వాళ్ళు సోషల్ మీడియా, ఎందుకంటే సోషల్ మీడియా అంత సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, మూవీ ప్రమోషన్ చేయించుకుంటున్నారు. ఈవెన్ ఏదైనా లైక్ వ్లాగ్స్, ఈవెన్ వాళ్ళ ఏదైనా ఇప్పుడు ఫర్నిచర్ అమ్ముకోవడానికైనా ఒక ఫేమస్ కంపెనీ కూడా అలా ఇన్స్టాగ్రామ్లో సేల్ చేస్తుంది. అలానే ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రొడక్ట్స్ సోషల్ మీడియాలో అమ్ముడుపోతున్నాయి. సో సోషల్ మీడియా మేనేజర్ అంటే ఏంటంటే అతను సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతుంది మేనేజర్ ఎలా ట్రాక్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్సర్ని హ్యాండిల్ చేస్తాడు. ఇప్పుడు ఏదైనా మూవీ ప్రమోషన్కి ఉంది, అందరు ఇన్ఫ్లుయెన్సర్ని అతను గ్యాదర్ చేసుకుని తీసుకురావచ్చు. సో సోషల్ మీడియా మేనేజర్లో మంచి పే ఉంటుంది. మీకు అవసరం ఉన్నప్పుడు లైక్ మీ సర్కిల్ ఉంచుకోవాలి. మీకు మీరు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మనకు సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేయాలి డైలీ అప్పుడప్పుడు. అలాగే మీకు ఎప్పుడైనా ప్రమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు మంచి పే వస్తుంది, మంచి గుర్తింపు ఉంటుంది, పేరు వస్తుంది, అన్నీ ఉంటుంది. సో ఈ 5 ఫ్రీలాన్సింగ్ జాబ్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగా లేకపోయినా కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ 5 ఫ్రీలాన్సింగ్ జాబ్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నా. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.